హలో మావా అందరికి, నేను మీ జోపేట్ శ్రీకాంత్. నాకైతే హెచ్బిడి ఫైనాన్స్ లో స్కామ్ అయితే జరిగింది. ఎలానో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి మావా. మన లింగంపల్లి ఫ్లైఓవర్ పక్కనే ఉన్న విజయ సేల్స్ లోని హెచ్బిడి ఫైనాన్స్ లో 8 months బ్యాక్ ల్యాప్టాప్ అయితే తీసుకున్నాం మావా. ల్యాప్టాప్ సంబంధించిన ఈఎంఐలో మా సైడ్ ఫాల్ట్ వల్ల 5th month లో ఈఎంఐ అయితే బౌన్స్ అయింది. ఏ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళైనా ఈఎంఐ ఒకసారి బౌన్స్ అయిందంటే ఒకేసారి నాక్ రిటర్న్ ఛార్జెస్ అయితే కట్ చేస్తారు. కానీ నాకు ఈ హెచ్బిడి ఫైనాన్స్ వాళ్ళు 3 times అయితే నాక్ రిటర్న్ ఛార్జెస్ కట్ చేశారు మావా. అది తెలుసుకోవడానికి నేనైతే విజయ సేల్స్ లోని హెచ్బిడి ఫైనాన్స్ వాళ్ళని అప్రోచ్ అయ్యాను. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కేవలం హెడ్ ఆఫీస్ లోనే డీల్ చేస్తారని చెప్పారు. ఆలస్యం చేయకుండా వెంటనే నేనైతే కుక్కట్పల్లిలో ఉన్న హెడ్ ఆఫీస్ కి అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళైతే లంచ్ టైం అని చెప్పారు. ఇంకా చేసేదేం లేక నేనైతే ½ an hour వెయిట్ చేశాను. ½ an hour తర్వాత కస్టమర్ సపోర్టర్ అయితే వచ్చాడు మామ. మన ప్రాబ్లమ్ ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాము. ప్రాబ్లమ్ ని అర్థం చేసుకుని వాళ్ళ సైడే తప్పు జరిగిందని కస్టమర్ సపోర్టర్ అయితే హెచ్డిబి ఫైనాన్స్ కి మెయిల్ అయితే రైజ్ చేశాడు మామ. మనీ కూడా రిఫండ్ అయితే అని చెప్పాడు. వర్క్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ వచ్చే సమయంలో పెద్ద యాక్సిడెంట్ అయితే జరిగింది మామ. బైక్ పైన ఉన్న ఇద్దరికి చాలా గాయాలైతే అయ్యాయి. సో మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కేర్ఫుల్ గా అయితే డ్రైవ్ చేయండి. Thank you for watching.